వెల్కమ్ టు కీటాక్స్. ఇసుకని పిడికిట్లో పట్టి పిసికేయాలనుకుంటే వేళ్ల సందు నుంచి జారి వెళ్ళిపోతుంది. అలాగే ప్రజాభిమానాన్ని కూడా బ్యారికేడ్లు పెట్టో, రోడ్డు మీద నిలువు లోతు గోతులు తవ్వేసో, ఫెన్సింగ్లు వేసో ఆపాలనుకుంటే అంత తేలిగ్గా అయ్యే పని కాదు అని నెల్లూరు సజీవ సాక్ష్యంగా నిరూపించింది. ఎస్, జగన్ పర్యటనలో మళ్ళీ అదే జరిగింది. అన్ని వైపుల నుంచి ఆంక్షలు, కొత్త ఎత్తుగడలేసి ప్రజలు రాలేదు అని నిరూపించాలని ప్రభుత్వము, యంత్రాంగము సర్వశక్తులు ఒడితే జనం మాత్రం చాలా అలవోకగా లాఠీ దెబ్బలను కూడా తట్టుకుంటూ నెట్టివేతల్ని, తోసివేతల్ని, బెదిరింపుల్ని కూడా దాటి జగన్ పర్యటనలో ఉత్సాహం ఉప్పొంగేలాగా మళ్ళీ కనిపించారు. మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఇలా వెల్లువల జనం రావడం దేనికి సంకేతం అనేది ఒక మాట అయితే, అసలు నెల్లూరు మంకు పట్టి మరీ జగన్ ఎందుకు వెళ్ళారు అనేది అసలు పాయింట్. దిస్ ఈజ్ కీటాక్స్. రాజకీయ నాయకుడి పర్యటన మీద ఆంక్షలు పెట్టడము, జనం రాకూడదు అని నిర్బంధాలు విధించటము, కొత్త నిబంధనలు అప్పటికప్పుడు పుట్టించటం అనేది జగన్ పర్యటనల్లో తరచుగా జరుగుతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, జనం అభిమానానికి, అసలు ప్రభుత్వ పాలన మీద, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద జనం ఏం ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఏపీలో ఉన్న వన్ అండ్ ఓన్లీ అవకాశం జగన్ పర్యటనే. జగన్ పర్యటనలో జనం పోటెత్తి కనిపించారనుకోండి, ప్రభుత్వం మీద ఎలాంటి ఫీలింగ్ ఉంది, పరిపాలన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, సగటు జనం ఏమనుకుంటున్నారు అనేది జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ చూస్తే తెలిసిపోతుంది. అందుకోసమే జగన్ పర్యటనల్లో జనం కనిపించకూడదు అనే ప్రయత్నం చేయడానికి పదే ప్రభుత్వము, టీడీపీ చేస్తూ ఉన్నాయి. అయితే మరి నెల్లూరు జగన్ రావడం వెనుక ఈ పర్యటనని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఏంటి? ఒకటి, లీడర్లలోనూ కాడర్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపటము, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీకోసం ఉన్నా అని చెప్పడం అయితే, రాజకీయ దాడులు చేసి నోర్లు మూయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చెల్లబోవు, మేము తిప్పి కొడతాము అని నిరూపించడం కోసం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కూడా జగన్ వెళ్ళారు. నల్లపురెడ్డి విషయంలో అయినా కానీ, గోవర్ధన్ రెడ్డి విషయంలో అయినా కానీ రాజకీయ కేసులు ఎదుర్కొంటున్న లీడర్లకి అండగా ఉండడం ఒక పాయింట్ అయితే, చంద్రబాబు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలోనూ, అలాగే ప్రజా సమస్యలు, జనం అవస్థల విషయంలో అండగా ఉండేందుకు నేను సదా సిద్ధం అని చెప్పాలన్నది జగన్ ప్రయత్నం. రోజమ్మ, రజనమ్మ, హారికమ్మ, మీ మంత్రుల ఇళ్లకు, మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రయత్నమే లేకపోతే గనక త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో కానీ ప్రజలకి ఆల్టర్నేటివ్ అనేది ఎవరుంటారు? బాధలు చెప్పుకోవడానికి కానీ, పరిష్కారాలు చూపించండి అని అడగడానికి కానీ, ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి అని చెప్పడానికి కానీ ఎవరుంటారు? ఏకైక ఆల్టర్నేటివ్ ఏపీలో జగనే కదా. అందుకోసం నేను నా బాధ్యత నిర్వహిస్తున్నా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకే జగన్ జనంలోకి వెళ్తున్నారు అనేది ఒక విషయం అయితే, రెండోది రాజకీయంగా అణిచివేతలకు పాల్పడుతూ పొలిటికల్ ఎమర్జెన్సీ తరహాలో వ్యవహరిస్తున్న తీరుని ఎట్టి పరిస్థితుల్లోనూ ధిక్కరించి తీరుతాం. ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు అని చెప్పడం అనేది జగన్ ఆలోచనగా కనపడుతుంది. అందుకోసమే ఈ నెల్లూరు పర్యటనని జగన్ ఎంత పట్టుదలగా తీసుకున్నారో జనం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము, సడన్గా అన్ని వైపుల నుంచి మేము వచ్చేసాం నీకోసం అని చెబుతున్నట్టుగా, కళ్ళారా నిరూపిస్తున్నట్టుగా జనం రావడాన్ని నెల్లూరు చూస్తోంది. మామూలుగా అయితే నెల్లూరుకి మాత్రమే పరిమితం కావాల్సిన ఈ ఇంపాక్ట్ రాష్ట్రం మొత్తానికి ఒక స్పిరిట్ ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా కనపడుతోంది. ముందు రాజమండ్రిలో కానీ, మరో చోట కానీ జరగబోయే జగన్ టూర్లకి ఒక పాజిటివ్ ఇండికేటర్ లాగా కనపడుతూ ఉంది. వరుసగా ఇది 4వ టూరో 5వ టూరో మనం కొత్త ప్రయత్నాలు చేసి ఆపాలనుకుంటున్నాం. జనం ఆగట్లేదు, అభిమానంతో వస్తూనే ఉన్నారు, మనం అభాసు పాలవుతూ ఉన్నాం. ఇప్పటికైనా జగన్ పర్యటనల విషయంలో అనుసరిస్తున్న వ్యూహాన్ని, వైఖరిని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని ఏపీ ప్రూవ్ చేసింది. ఏమంటారు? అవునా? దిస్ ఈజ్ కీటాక్స్.